ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మీకు అందరికీ దయచేయగాక. పిలుస్తూ నా చిన్న మీటింగ్ ఉంది, వస్తావా? చిన్న మీటింగ్ అంటే గుడికి అనుకున్నాను. సరే అన్న, నేను ఫోన్ చేసి కొంచెం గ్యాదరింగ్ ఉంటుంది, గుడిలో 10 మంది 15 మంది ఉంటారేమో. ఓకే అనుకున్న తర్వాత ఈరోజు తీరా సాయంత్రం 5:30కు నేను ఫోన్లో మాట్లాడుతూ అన్న 26th యానివర్సరీ అని నాకు కళ్ళు చెదిరిపోయాయి. 26th యానివర్సరీ, చర్చ్ యానివర్సరీలో ఏం చేయాలంటే ఇది 4th డే లాస్ట్ డే. ప్రతిసారి సంవత్సరం 24 రోజులు కూడికలు ఉంటాయి, 4వ రోజున ముగిస్తాము. అందరూ దాదాపుగా 25 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో పాలుభాగస్తులే కదా. దాదాపు 25 సంవత్సరాల కుమారుని తీసుకొని వచ్చి నేను నీకు నడక నేర్పిస్తానంటే నన్ను ఏమంటారు చెప్పండి? పక్కనే ఉంది, తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తామంట. 2 స్టాపులు అయితే సెకండ్ స్టాప్ అదే కదా, ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు కదా. నడక నేర్చిన వాళ్ళకి సముద్రం చేపకి ఈత నేర్పించుకోవాలి. ఎంత మొక్కతో 25 సంవత్సరాల ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి బిడ్డలకు వాక్యం బోధించడం, వాక్య పరిచయం చేయడం. నా పరిచర్య వయసే అంత లేదు, నా పరిచర్య వయసే అంత లేదు. 20 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను, మీరు 25 సంవత్సరాలుగా ఉన్నారు. మీరు నాకంటే చాలా సీనియర్లు. ప్రభు మహాకృపను బట్టి దేవుడిచ్చిన అవకాశం మేరకు ప్రభు వాక్యాన్ని ఈ దినమున మీతో కలిసి ఆరాధించే కృపను, యోగ్యతను నాకు అనుగ్రహించాను. నేను మంచివాడిని ప్రభుత్వంలో మీతో కలిసి ఆరాధించే కృపను దేవుడు దయచేసి. నేనేదో కొత్తగా ఏదైనా చెప్పాలనుకుంటే కొత్త బైబిల్ రాసుకుని రావాలి. నా దగ్గర అంత శక్తి లేదు, అంత జ్ఞానం లేదు. గత 2000 సంవత్సరాల క్రితం ఏ బైబిల్ ఉందో అదే చెప్తారు, అంతకంటే వేరేది రాదు. 25 సంవత్సరాలుగా మీకు ఏ వాక్యం ఉందో అదే చెప్తారు, వేరేది ఏది చెప్పలేను. నాకు రాదు ఇంకోటి కనుక నా నుంచి ఏదో కొత్తదనని ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు తెలిసిన వాక్యాలు, కంఠత వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, అంత ఇంకేలా. మళ్ళీ పునరుద్ధరింప చేసుకొని పునఃసమర్పణతో పునరుత్థాన శక్తితో ప్రభు సన్నిధిలో గడిపే కృపణ దేవుడు దయచేస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఒక విచిత్రమైన ప్రదేశంలో పుట్టి పెరిగాను నేను, పార్సికుటారాం నగర్. సాయంత్రం 6 ఉంటే భయంకరమైన ప్రదేశంలో ఉండేవాడు. అలాగూ భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి జీవితాన్ని దేవుడు కనికరించి ప్రభు పరిచయం పిలిచారు. మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. పక్షవాతంలో మా నాన్నగారు 5 సంవత్సరాల పక్షవాతం నుండి చనిపోయారు. 5 సంవత్సరాల్లో పక్షవాతం నుండి చనిపోయిన మా నాన్నగారు 5.5 సంవత్సరాలు పెట్టి మీద చనిపోకముందు మా ఇంట్లో ఒక కోడిక జరిగింది. కొంచెం బిజినెస్ చేసేవాడిని, బ్రదర్ రమేష్ చెప్పాను, మీకు తెలిసిన చిన్న బిజినెస్ చేసేవాడు. అది అంటే దాదాపు 22-23 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. నా బిజినెస్ చేస్తూ రోజు నాకు 1000-1200 రూపాయలు ఖర్చు ఉండేది, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు. అప్పుడు ఆ టైంకి ఏం చేస్తారు ఎవరైనా చెప్తారు, చిన్నపిల్లలు అడిగిన. ఇంట్లో 4వ కొడుకు, నాకు సొంత స్కూల్ ఉండింది. నాన్నగారి పక్షవాతం వచ్చి పడిపోయిన తర్వాత నేను ఇప్పుడు పెద్దగా చర్చికి పోయే అలవాటు లేదు, ఆకతాయిగా బాగా తిరిగేవాడిని. విచిత్రమైన అలవాట్లు ఉండేటివి. వీటి మధ్య బిజినెస్ చేస్తూ కొంచెం డబ్బు వెనుక పరిగెత్తిన బ్రతుకును దేవుడు ఎందుకో కనికరించినాడు. ఒక దినమున ఇలాంటి మా గృహ గుడికిను దేవుడు దర్శించినప్పుడు మా ఇంట్లో మా పక్షపాతం వచ్చినప్పుడు నాన్నగారు అడ్వకేట్గా ఉండేవారు, చాలామంది ప్రార్థన చేసేవారు. అప్పుడు నేను అనుకునేవాడిని, వీళ్ళకు చదువు లేదు, బలం లేదు, శక్తి లేదు, ఆ పని చాతగారు. పొద్దున్న లేసి బైబిల్ చంకలు పెట్టుకొని వచ్చి ప్రార్థించి 50-100 తీసుకుపోతే ఇలా జీవితం గడిచిపోద్ది, ఇలా ఏం పని చేయలేదు అనుకున్నాను. నా జీవితంలో ఏది నేను పట్టుకోవద్దనుకున్నానో దేవుడు నా జీవితాన్ని ఆధారంగా మార్చేస్తాను. నా జీవితంలో ఇది ఎన్నడూ నేను టచ్ చేయద్దు అనుకున్నాను. దీని తప్పలో ప్రపంచంలో ఏదైనా సాధించి చూపిస్తానన్నా. నరులను మంటికి మార్చువాడు నీవే,
అలాగని దేవుడితో ఛాలెంజ్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మట్టికి తీసుకొని వస్తాడు. జాగ్రత్త. దేవుడితో ఛాలెంజ్ చేస్తే దేవుడు మట్టికి తీసి వాళ్ళు అక్కడి నుంచి ప్రభు మోల్డ్ చేస్తూ నూతన సృష్టినిస్తాను. ఈ నేపథ్యంలో మా నాన్నగారి ఇలాంటి ప్రార్థన చేసి సహోదరి రామనగర్లో సిస్టర్ రేస్మణి గారు ఉన్నారు. తను వచ్చి ప్రార్థించినప్పుడు తనకు ప్రవచన వరం ఇచ్చాడు. ఆవిడ చెప్పిన దర్శన వరం తనకు ప్రవచన వరం. తనకు చదువు రాదు. తన ప్రవచన వరం ఏంటంటే మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలో ప్రవచిస్తుంటారు. నేను మా ఇంట్లో 4 కొడుకులు 4 నా దగ్గరికి వచ్చేసరికి నా కుమారుడు నేను మీ పరిచర్య కనుక్కున్నాను అనుకున్నాను. అప్పటికి నేను అన్ని రంగాల్లో మాస్టర్ డిగ్రీ పొందుకున్నాను. అర్థమైంటుంది ఇప్పటికి. అన్ని విద్యల్లో సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న కాలంలో అప్పుడు ఉన్నాను. నా దృష్టికి సేవ చేసేవాడు ఫస్ట్ చేతగానేవాడు, రెండవది తనకి మళ్ళీవాడు, మూడవది ఇంకేది సహాయం కాదు, నాలుగవది ఏంటంటే నేను ఎప్పుడు పట్టుకోద్దు అనుకున్నాను. అన్ని విషయాల్లోని బ్రహ్మ నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నేను ఎందుకు అన్నా. అలా తీస్తూ కొంచెం ఆఫీస్ పోతూ వస్తూ బిజినెస్లో అవుతున్న కాలంలో కొద్ది కాలం నాతో మాట్లాడాను. డాడీ మాట్లాడుతూ మా డాడీ మా తాతకు ఒకటే కొడుకు, నేను 4 కానీ మా తాతకు ఒకటే కొడుకు, ఇది నాకు ఎందుకు వచ్చిందో తెలుసా? తెలీదు. నన్ను దేవుడు పరిచర్యకు పిలిచాడు. వినలే, ఇది దేవుడు కొట్టిన దెబ్బ. పక్షవాతం 2 రకాలుగా వస్తుంది. మెడికల్ లైన్లో ఎవరైనా ఉంటే చెప్తాను. ఒకటి మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది, 98% వస్తుంది. రెండవది జబ్బ జారిపోతుంది, అసలు ఏ అవకాశం ఉండదు అన్నమాట. ఏ సంబంధం లేకుండా అలా వేలాడుతూ ఉంటాం. అది 100లో ఒకరికి ఎవరికి వస్తుంది అని మా నాన్నకు వచ్చింది. అప్పుడన్నా అందులో పక్షవాతం వచ్చి మధ్యలో పడిపోయి హిప్ బోన్ ఇరిగిపోయింది. ఆపరేషన్ చేయకుండా దాన్ని రిప్లేస్ చేయని పరిస్థితిలో తను ఉంటూ అన్నాను, ఇది దేవుడు కొట్టిన దెబ్బ, కొట్టిన దెబ్బ అని చెప్పేసరికి కొంచెం బాగుంది. భయపడ్డట్టు తిన్నగా ఉండాలి, తిన్నగా కొంచెం అలవాటు ఎక్కువ చేస్తాను భయానికి. నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక దినం మన ప్రభు నాతో మాట్లాడాడు, కుమారుడా నేను సేవకు పిలిచాను, ఊరాల ఒకవేళ మీ నాన్నకు వచ్చిన జబ్బు నీకు వస్తే ఏం చేస్తానన్నాడు. అప్పుడు భయపడ్డాను. భయపడి అదే మనసు మీద నుంచి దిగి గడగడమనికి ప్రభు ప్రపంచంలో ఏదైనా చేయగలను, నేను చేయలేని పనిని నాతో చేస్తానంటున్నాను. నాకు రాని పని, నాకు తెలియని పని, అన్ని విధాలుగా బ్రతకగలను, కానీ క్రైస్తవునిగా బ్రతికే జీవితం ఏందో నాకు మరుగైన జీవితం. ఏం చేయాలి ప్రభు అని 8 నెలలు ప్రార్థన చేశాను. ఇదే ప్రార్థన చేశాను. 18 సంవత్సరాలు బ్రతికిన తాగిన అలవాట్లు, జర్దా తిని గుట్కలు తిన్నట్టు నా నోరును ప్రభు అలా స్వస్థపరిచి సంపూర్ణంగా పరిశుద్ధంగా చేసి ప్రభు ఇదే మన పరిచయంలో నిలబడి కృపను దేవుడు దయచేశాడు. దేవునికి భయపడుతూ అడిగాను, ప్రభు నేను ఏం చేయాలి? ప్రపంచంలో ఏదైనా చేయగలను, కానీ పరిచయం ఒక్కటే చేయలేను. నాకు ఏది అవసరం లేదు, నువ్వు వస్తావా? రావాలని. వస్తాను ప్రభు, ఇప్పుడు వస్తాను. ఎదుట భవిష్యత్తు ఏం లేదు, నాకంటూ ఇంకా అడుగు వేయవలసిన మార్గం ఏం లేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రభువుని సమర్పించుకున్నాను. గత 20 సంవత్సరాలుగా ప్రభు తన రాజ్య వ్యాప్తిలో ఆయా స్థలాల్లో ప్రభు సాక్షిగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అందుకే అన్నాను, మీరు నాకంటే చాలా సీనియర్లు, మీరు మంచి క్రైస్తవులు, అద్భుతంగా పెరిగినటువంటి వారు. ఎదురుమున మీ సన్నిధిలో గడిపే కృపను దేవుడు దయచేస్తాను, ఎదుట వాక్య పరిచయం చేసే కృపను దయచేస్తాను. అందుని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గత కాలంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం కదా. క్రిస్మస్ సెలబ్రేట్ అనేక సంవత్సరాలుగా చేసుకుంటున్నాం, ఇప్పుడు చేసుకున్నాం. ఈ సంవత్సరం దేవుడు కనికరించి ఆయుష్ పొడిగిస్తే డిసెంబర్లో మళ్ళీ చేసుకుంటాం. సరే, ఈ సందర్భాన్ని బట్టి తన ప్రవక్త అయిన యెషయాకు బయలుపరచబడ్డటువంటి ఒక ప్రవచనాన్ని, ప్రభు వారు రాకమునకు బయలుపడ్డటువంటి ఒక ప్రవచనాన్ని మనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా 11వ అధ్యాయం
అద్భుతమైన ప్రవచనం ప్రవచించడం ప్రారంభించారు. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచుని ప్రార్థించు. సర్వశక్తియు మీకు లిఖనికరముల నా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభా, మీరు ఈ లోకంలో నరవతారిగా అవతరించుకున్నప్పుడు నీ దాసునికి బయలుపరిచి తనను ఇచ్చినటువంటి ప్రత్యక్షమైనటువంటి గూఢవాక్యాన్ని యుగమందు ధ్యానించే కృపను మాకు దయచేసిన మీ ప్రేమను బట్టి వందనాలు. నీ మంచి వరమని, మా జీవితం మంచిదని, మా బ్రతుకు మంచిదని మీ వద్దకు రాలేదయ్యా. కానీ మీ వద్దకు వచ్చినప్పుడల్లా కనికరిస్తానని, క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నారు కదా. అందును బట్టి మీ సన్నిధికి రాదగించిన మమ్మల్ని కనికరించమని, నీ కటాక్షం నిలుపుమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఇంతవరదాకా మా మాటల ద్వారా, మా పాటల ద్వారా, మా సాక్ష్యముల ద్వారా, నాయన ఈ లేఖన పఠనం ద్వారా నీ నామముకు మహిమ తెచ్చుకున్న మీ ప్రేమను బట్టి, మీ అద్భుతమైన శక్తిని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో ఇంతవరదాకా మా స్వరం విన్న, మీ స్వరం వినటకు సిద్ధపడుతున్న మాతో మీరు మాట్లాడండి. ఈ దాసుడు కలుపుడన యోగ్యుడు, నేను కలియని వాడను కదా ప్రభువా. నన్ను కనికరించి నా ప్రతి అవయమును నీ రక్తంలో కడిగి అయ్యా, నీ అగ్నిలో పుటం వేసి నన్ను మరుగుపరిచి నీ ప్రత్యక్షతను మాకు కనపరచమని నా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రవక్త యెషయా గారు 9వ అధ్యాయం నుంచి తన విషయంలో, ప్రభువుల వారి విషయంలో ప్రవచించడం ప్రారంభించారు. చాలా మంది ప్రవచించారు. నీ ప్రవక్త గారు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం వాటికి భిన్నంగా, స్పష్టంగా ప్రభు తన ప్రణాళికను పరిపూర్ణంగా నెరవేర్చే దిశగా తనను బయలుపరిచి తన ప్రతి అవయమును వాడుకున్నటువంటి ప్రవచనం, తాను ఇచ్చిన ప్రవచనం. ప్రవక్తగా మారకమునపు తాను ఈ తన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మీకు అందరికీ దయచేయగాక. పిలుస్తూ నా చిన్న మీటింగ్ ఉంది, వస్తావా? చిన్న మీటింగ్ అంటే గుడికి అనుకున్నాను. సరే అన్న, నేను ఫోన్ చేసి కొంచెం గ్యాదరింగ్ ఉంటుంది, గుడిలో 10 మంది 15 మంది ఉంటారేమో. ఓకే అనుకున్న తర్వాత ఈరోజు తీరా సాయంత్రం 5:30కు నేను ఫోన్లో మాట్లాడుతూ అన్న 26th యానివర్సరీ అని నాకు కళ్ళు చెదిరిపోయాయి. 26th యానివర్సరీ, చర్చ్ యానివర్సరీలో ఏం చేయాలంటే ఇది 4th డే లాస్ట్ డే. ప్రతిసారి సంవత్సరం 24 రోజులు కూడికలు ఉంటాయి, 4వ రోజున ముగిస్తాము. అందరూ దాదాపుగా 25 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో పాలి భాగస్తులే కదా. దాదాపు 25 సంవత్సరాల కుమారుని తీసుకొని వచ్చి నేను నీకు నడక నేర్పిస్తానంటే నన్ను ఏమంటారు చెప్పండి? పక్కనే ఉంది, తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తామంట. 2 స్టాపులు అయితే సెకండ్ స్టాప్ అదే కదా, ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు నన్ను కదా. నడక నేర్చిన వాళ్ళకి సముద్రంలో చేపకి ఈత నేర్పించుకోవాలి. ఎంత మూర్ఖత్వం! 25 సంవత్సరాల ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి బిడ్డలకు వాక్యం బోధించడం, వాక్య పరిచయం చేయడం. నా పరిచర్య వయసే అంత లేదు, 20 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను, మీరు 25 సంవత్సరాలుగా ఉన్నారు. మీరు నాకంటే చాలా సీనియర్లు. ప్రభు మహాకృపను బట్టి దేవుడిచ్చిన అవకాశం మేరకు ప్రభు వాక్యాన్ని ఈ దినమున మీతో కలిసి ఆరాధించే కృపను, యోగ్యతను నాకు అనుగ్రహించాను. నేను మంచివాడిని ప్రభుత్వంలో మీతో కలిసి ఆరాధించే కృపను దేవుడు దయచేసి. నేనేదో కొత్తగా ఏదైనా చెప్పాలనుకుంటే కొత్త బైబిల్ రాసుకొని రావాలి. నా దగ్గర అంత శక్తి లేదు, అంత జ్ఞానం లేదు. గత 2000 సంవత్సరాల క్రితం ఏ బైబిల్ ఉందో అదే చెప్తారు, అంతకంటే వేరేది రాదు. 25 సంవత్సరాలుగా మీకు ఏ వాక్యం ఉందో అదే చెప్తారు, వేరేది ఏది చెప్పలేదు. నాకు రాదు ఇంకోటి. కనుక నా నుంచి ఏదో కొత్తదనని ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు తెలిసిన వాక్యాలు, కంఠత వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, అంత ఇంకేలా. మళ్ళీ పునరుద్ధరింపు చేసుకొని పునఃసమర్పణతో
పునరుత్థాన శక్తితో ప్రభు సన్నిధిలో గడిపే కృపను దేవుడు దయచేస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఒక విచిత్రమైన ప్రదేశంలో పుట్టి పెరిగాను నేను. పార్సికుటారాం నగరం సాయంత్రం 6 ఉంటే భయంకరమైన ప్రదేశంలో ఉండేవాడు. అలాగూ భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి జీవితాన్ని దేవుడు కనికరించి ప్రభు పరిచయం పిలిచారు. మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. పక్షవాతంలో మా నాన్నగారు 5 సంవత్సరాల పక్షవాతం నుండి చనిపోయారు. 5 సంవత్సరాల్లో పక్షవాతం నుండి చనిపోయిన మా నాన్నగారు 5.5 సంవత్సరాలు బెడ్ మీద. చనిపోకముందు మా ఇంట్లో కోడిక జరిగింది. కొంచెం బిజినెస్ చేసేవాడిని. బ్రదర్ రమేష్ చెప్పారు, మీకు తెలిసిన చిన్న బిజినెస్ చేసేవారు. అది అంటే దాదాపు 22-23 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నారు. నా బిజినెస్ చేస్తూ రోజు నాకు 1000-1200 రూపాయలు ఖర్చు ఉండేది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు. అప్పుడు ఆ టైంకి ఏం చేస్తారు ఎవరైనా చెప్తారు. చిన్నపిల్లలు అడిగిన ఇంట్లో 4వ కొడుకు నాకు సొంత స్కూల్ ఉండింది. నాన్నగారి పక్షవాతం వచ్చి పడిపోయిన తర్వాత నేను ఇప్పుడు పెద్దగా చర్చికి పోయే అలవాటు లేదు. ఆకతాయిగా బాగా తిరిగేవాడిని. విచిత్రమైన అలవాట్లు ఉండేటివి. వీటి మధ్య బిజినెస్ చేస్తూ కొంచెం డబ్బు వెనుక పరిగెత్తున బ్రతుకును దేవుడు ఎందుకో కనికరించినాడు. ఒక దినమున ఇలాంటి మా గృహ గుడికిను దేవుడు దర్శించినప్పుడు మా ఇంట్లో మా పక్షవాతం వచ్చినప్పుడు నాన్నగారు అడ్వకేట్గా ఉండేవారు. చాలామంది ప్రార్థన చేసేవారు. అప్పుడు నేను అనుకునేవాడిని, వీళ్ళకు చదువు లేదు, బలం లేదు, శక్తి లేదు, ఆ పని చాతగారు. పొద్దున్న లేసి బైబిల్ చంకలో పెట్టుకొని వచ్చి ప్రార్థించి 50-100 తీసుకుపోతే ఇలా జీవితం గడిచిపోద్ది, వీళ్ళు ఏం పని చేయలేరు అనుకున్నాను. నా జీవితంలో ఏది నేను పట్టుకోదనుకున్నానో దేవుడు నా జీవితాన్ని ఆధారంగా మార్చేస్తాను. నా జీవితంలో ఇది ఎన్నడూ నేను టచ్ చేయను అనుకున్నాను. దీని తప్పలో ప్రపంచంలో ఏదైనా సాధించి చూపిస్తానన్నా. నరులను మంటికి మార్చినవాడు నీవే. అలాగని దేవుడితో ఛాలెంజ్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మట్టికి తీసుకొని వస్తాడు. జాగ్రత్త. దేవుడితో ఛాలెంజ్ చేస్తే దేవుడు మట్టికి తీసి వాళ్ళు అక్కడి నుంచి ప్రభు మోల్డ్ చేస్తూ నూతన సృష్టిస్తా ఉంటాడు. ఈ నేపథ్యంలో మా నాన్నగారి ఇలాంటి ప్రార్థన చేసి సహోదరి రామనగర్లో సిస్టర్ రేస్మణి గారు ఉన్నారు. తను వచ్చి ప్రార్థించినప్పుడు తనకు ప్రవచనం వరించాడు. తనకు చెప్పిన దర్శనం తనకు ప్రవచనం తనకు చదువు రాదు. తన ప్రవచనం వరం ఏంటంటే మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలో ప్రవచిస్తూ ఉంటారు. నేను మా ఇంట్లో 4వ కొడుకును 4వ నా దగ్గరికి వచ్చేసరికి నా కుమారుడు నేను మీ పరిచయం అనుకున్నాను. అప్పటికి నేను అన్ని రంగాల్లో మాస్టర్ డిగ్రీ పొందుకున్నాను. అర్థమైంటుంది ఇప్పటికి. అన్ని విద్యల్లో సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న కాలంలో అప్పుడు ఉన్నాను. నా దృష్టికి సేవ చేసేవాడు ఫస్ట్ చేతగలిగేవాడు, 2వది పనికి మాలినవాడు, 3వది ఇంకేది సహాయం కాదు, 4వది ఏంటంటే నేను ఎప్పుడు పట్టుకోద్దు అనుకున్నాను. అన్ని విషయాల్లో బ్రహ్మ నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నేను ఎందుకు అన్నా. అలా ఇస్తూ కొంచెం ఆఫీస్ పోతూ వస్తూ బిజినెస్ డెవలప్ అవుతున్న కాలంలో కొద్ది కాలం నాతో మాట్లాడాను. డాడీ మాట్లాడుతూ మా డాడీ మా తాతకు ఒకటే కొడుకు, నేను 4 కానీ మా తాతకు ఒకటే కొడుకు, ఇది నాకు ఎందుకు వచ్చిందో తెలుసా తెలియదు. నన్ను దేవుడు పరిచర్యకు పిలిచాడు. వినలే, ఇది దేవుడు కొట్టిన దెబ్బ. పక్షవాతం 2 రకాలుగా వస్తుంది. మెడికల్ లైన్లో ఎవరైనా ఉంటే చెప్తాను. ఒకటి మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది, 98% వస్తుంది. 2వది జబ్బ జారిపోతుంది. అసలు ఏ అవకాశం ఉండదు అన్నమాట. ఏ సంబంధం లేకుండా అలా వేలాడుతూ ఉంటాం. అది 100లో ఒకరికి ఎవరికి వస్తుంది అని మా నాన్నకు వచ్చింది. అప్పుడన్నా అందులో పక్షవాతం వచ్చి మధ్యలో పడిపోయి హిప్ బోన్ ఇరిగిపోయింది. ఆపరేషన్ చేయకుండా దాన్ని రిప్లేస్ చేయని పరిస్థితిలో తను ఉంటూ అన్నాను, ఇది దేవుడు కొట్టిన దెబ్బ, కొట్టిన దెబ్బ అని చెప్పేసరికి కొంచెం బాగుంది. భయపడ్డట్టు తిన్నగా ఉండాలి, తిన్నగా కొంచెం అలవాటు ఎక్కువ చేస్తున్నాను భయానికి. నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక దినం మన ప్రభు నాతో మాట్లాడాడు.
కుమారుడా, నేను నీ సేవకు పిలిచాను, ఊరాల ఒకవేళ మీ నాన్నకు వచ్చిన జబ్బు నీకు వస్తే ఏం చేస్తానన్నాడు. అప్పుడు భయపడి అదే మనసు మీద నుంచి దిగి గడగడమనికి ప్రభువా, ప్రపంచంలో ఏదైనా చేయగలను, నేను చేయలేని పని నాతో చేస్తానంటున్నాను. నాకు రాని పని, నాకు తెలియని పని, అన్ని విధాలుగా బ్రతకగలను, కానీ క్రైస్తవునిగా బ్రతికే జీవితం ఏందో నాకు మరుగైన జీవితం. ఏం చేయాలి ప్రభువా అని 8 నెలలు ప్రార్థన చేశాను. ఇదే ప్రార్థన చేశాను. 18 సంవత్సరాలు బ్రతికిన తాగిన అలవాట్లు, జర్దా తిని గుట్కలు తిన్నానంటే నా నోరును ప్రభు అలా స్వస్థపరిచి సంపూర్ణంగా పరిశుద్ధంగా చేసి ప్రభు ఇదే మన పరీక్షలో పడబడి కృపను దేవుడు దయచేశాడు. దేవునికి భయపడుతూ అడిగాను, ప్రభు నేను ఏం చేయాలి? ప్రపంచంలో ఏదైనా చేయగలను, కానీ పరిచయం ఒక్కటే చేయలేను. నాకు ఏది అవసరం లేదు, నువ్వు వస్తావా? రావాలని వస్తాను ప్రభు, ఇప్పుడు వస్తాను. ఎదుట భవిష్యత్తు ఏం లేదు, నాకంటూ ఇంకా అడుగు వేయవలసిన మార్గం ఏం లేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రభువుని సమర్పించుకున్నాను. గత 20 సంవత్సరాలుగా ప్రభు తన రాజ్య వ్యాప్తిలో ఆయా స్థలాల్లో ప్రభు సాక్షిగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అందుకే అన్నాను, మీరు నాకంటే చాలా సీనియర్లు, మీరు మంచి క్రైస్తవులు, అద్భుతంగా పెరిగినటువంటి వారు. ఎదురుమున దేవుని సన్నిధిలో గడిపే కృపను దేవుడు దయచేస్తున్నాను. ఎదుట వాక్య పరిచయం చేసే కృపను దయచేసి అందుని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గత కాలంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం కదా. క్రిస్మస్ సెలబ్రేట్ అనేక సంవత్సరాలుగా చేసుకుంటున్నాం, ఇప్పుడు చేసుకున్నాం. ఈ సంవత్సరం దేవుడు కనికరించి ఆయుష్ పొడిగిస్తే డిసెంబర్లో మళ్ళీ చేసుకుంటాం. సరే, ఈ సందర్భాన్ని బట్టి తన ప్రవక్త అయిన యెషయాకు బయలుపరచబడ్డటువంటి ఒక ప్రవచనాన్ని, ప్రభువు వారు రాకమునకు బయలుపడ్డటువంటి ఒక ప్రవచనాన్ని మనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా 11వ అధ్యాయంలో అద్భుతమైన ప్రవచనం ప్రవచించడం ప్రారంభించారు. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రార్థించు. సర్వశక్తియు మీకు లిఖనికరముల నా తండ్రి, నీ బంగారు పాదముకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభా, మీరు ఈ లోకంలో నరవతారిగా అవతరించుకున్నప్పుడు నీ దాసునికి బయలుపరిచి తనను ఇచ్చినటువంటి ప్రత్యక్షమైనటువంటి గూఢవాక్యాన్ని యుగమందు ధ్యానించే కృపను మాకు దయచేసిన మీ ప్రేమను బట్టి వందనాలు. నీ మంచి వరమని, మా జీవితం మంచిదని, మా బ్రతుకు మంచిదని మీ వద్దకు రాలేదయ్యా. కానీ మీ వద్దకు వచ్చినప్పుడల్లా కనికరిస్తానని, క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నారు కదా. అందును బట్టి మీ సన్నిధికి రాదగించిన మమ్మల్ని కనికరించమని, నీ కటాక్షం నిలుపుమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఇంక వరదాక మా మాటల ద్వారా, మా పాటల ద్వారా, మా సాక్ష్యముల ద్వారా, నాయన ఈ లేఖన పఠనం ద్వారా నీ నామముకు మహిమ తెచ్చుకున్న మీ ప్రేమను బట్టి, మీ అద్భుతమైన శక్తిని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో ఇంతవరదాకా మా స్వరం విన్న, మీ స్వరం వినటకు సిద్ధపడుతున్న మాతో మీరు మాట్లాడండి. ఈ దాసుడు నలుపుడన యోగ్యుడు, నేను లేని వాడను కదా ప్రభువా. నన్ను కనికరించి నా ప్రతి అవయమును నీ రక్తంలో కడిగి అయ్యా, నీ అగ్నిలో పుటం వేసి నన్ను మరుగుపరిచి నీ ప్రత్యక్షతను మాకు కనపరచమని నా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రవక్త అయిన యెషయా గారు 9వ అధ్యాయం నుంచి తన విషయంలో, ప్రభువుల వారి విషయంలో ప్రవచించడం ప్రారంభించారు. చాలా మంది ప్రవచించారు. నీ ప్రవక్త గారు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం వాటికి భిన్నంగా, స్పష్టంగా ప్రభు తన ప్రణాళికను పరిపూర్ణంగా నెరవేర్చే దిశగా తనను బయలుపరిచి తన ప్రతి అవయమును వాడుకున్నటువంటి ప్రవచనం, తాను ఇచ్చిన ప్రవచనం. ప్రవక్తగా మారక మునుపు తాను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మీకు అందరికీ దయచేయగాక. పిలుస్తూ నా చిన్న మీటింగ్ ఉంది, వస్తావా? చిన్న మీటింగ్ అంటే గుడికే అనుకున్నాను. సరే అన్న, నేను ఫోన్ చేసి కొంచెం గ్యాదరింగ్ ఉంటుంది, ఫోటోలో 10 మంది 15 మంది ఉంటారేమో,
ఓకే కొన్న తర్వాత ఈరోజు తీరా సాయంత్రం 5:30కు నేను ఫోన్లో మాట్లాడుతూ అన్న 26th యానివర్సరీ అని నాకు కళ్ళు చెదిరిపోయాయి. 26th యానివర్సరీ, చర్చ్ యానివర్సరీలో ఏం చేయాలంటే ఇది 4th డే లాస్ట్ డే. ప్రతిసారి సంవత్సరం 24 రోజులు కూడికలు ఉంటాయి, 4వ రోజున ముగిస్తాము. అందరూ దాదాపుగా 25 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో పాలి భాగస్తులే కదా. దాదాపు 25 సంవత్సరాల కుమారుని తీసుకొని వచ్చి నేను నీకు నడక నేర్పిస్తానంటే నన్ను ఏమంటారు చెప్పండి. పక్కనే ఉంది, తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తామంట. 2 స్టాపులు అయితే సెకండ్ స్టాప్ అదే కదా, ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు కదా. నడక నేర్చిన వాళ్ళకి సముద్రంలో చేపకి ఈత నేర్పించడం ఎంత మొక్కతో 25 సంవత్సరాల ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి బిడ్డలకు వాక్యం బోధించడం, వాక్య పరిచయం చేయడం. నా పరిచర్య వయసే అంత లేదు, నా పరిచర్య వయసే అంత లేదు. 20 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను, మీరు 25 సంవత్సరాలుగా ఉన్నారు. మీరు నాకంటే చాలా సీనియర్లు. ప్రభు మహాకృపను బట్టి దేవుడిచ్చిన అవకాశం మేరకు ప్రభు వాక్యాన్ని ఈ దినమున మీతో కలిసి ఆరాధించే కృపను, యోగ్యతను నాకు అనుగ్రహించాను. నేను మంచివాడిని ప్రభుత్వం మీతో కలిసి ఆరాధించే కృపను దేవుడు దయచేసి. నేనేదో కొత్తగా ఏదైనా చెప్పాలనుకుంటే కొత్త బైబిల్ రాసుకుంటాను. నా దగ్గర అంత శక్తి లేదు, అంత జ్ఞానం లేదు. గత 2000 సంవత్సరాల క్రితం ఏ బైబిల్ ఉందో అదే చెప్తారు, అంతకంటే వేరేది రాదు. 25 సంవత్సరాలుగా మీకు ఏ వాక్యం ఉందో అదే చెప్తారు, వేరేది ఏది చెప్పలేదు. నాకు రాదు ఇంకోటి కనుక నా నుంచి ఏదో కొత్తదని ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు తెలిసిన వాక్యాలు, కంఠత వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, అంత ఇంకేలా. మళ్ళీ పునరుద్ధరింప చేసుకొని పునఃసమర్పణతో పునరుత్థాన శక్తితో ప్రభు సన్నిధిలో గడిపే కృపణ దేవుడు దయచేస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఒక విచిత్రమైన ప్రదేశంలో పుట్టి పెరిగాను నేను, పార్సికుటారాం నగరం. సాయంత్రం 6 ఉంటే భయంకరమైన ప్రదేశంలో ఉండేవాడు. అలాగూ భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి జీవితాన్ని దేవుడు కనికరించి ప్రభు పరిచయం పిలిచి మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. పక్షవాతంలో మా నాన్నగారు 5 సంవత్సరాల పక్షవాతం నుండి చనిపోయారు. 5 సంవత్సరాల్లో పక్షవాతం నుండి చనిపోయిన మా నాన్నగారు 5.5 సంవత్సరాలు బెడ్ మీద. చనిపోకముందు మా ఇంట్లో కూడిక జరిగింది. కొంచెం బిజినెస్ చేసేవాడిని. బ్రదర్ రమేష్ చెప్పి మీకు తెలిసిన చిన్న బిజినెస్ చేసేవారు. అది అంటే దాదాపు 22-23 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. నా బిజినెస్ చేస్తూ రోజు నాకు 1000-1200 రూపాయలు ఖర్చు ఉండేది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు. అప్పుడు ఆ టైంకి ఏం చేస్తారు ఎవరైనా చెప్తారు, చిన్నపిల్లలు అడిగిన. ఇంట్లో 4వ కొడుకు, నాకు సొంత స్కూల్ ఉండింది. నాన్నగారి పక్షవాతం వచ్చి పడిపోయిన తర్వాత నేను ఇప్పుడు పెద్దగా చర్చికి పోయే అలవాటు లేదు. ఆకతాయిగా బాగా తిరిగేవాడిని. విచిత్రమైన అలవాట్లు ఉండేటివి. వీటి మధ్య బిజినెస్ చేస్తూ కొంచెం డబ్బు వెనక పరిగెత్తిన బ్రతుకును దేవుడు ఎందుకో కనికరించినాడు. ఒక దినమున ఇలాంటి మా గృహ గుడికిను దేవుడు దర్శించినప్పుడు మా ఇంట్లో మా పక్షవాతం వచ్చినప్పుడు నాన్నగారు అడ్వకేట్గా ఉండేవారు. చాలామంది ప్రార్థన చేసేవారు. అప్పుడు నేను అనుకునేవాడిని, వీళ్ళకు చదువు లేదు, బలం లేదు, శక్తి లేదు, ఆ పని చేతగా పొద్దున్న లేసి బైబిల్ చంకలు పెట్టుకొని వచ్చి ప్రార్థించి 50-100 తీసుకుపోతే ఇలా జీవితం గడిచిపోద్ది, వీళ్ళు ఏం పని చేయలేదు అనుకున్నాను. నా జీవితంలో ఏది నేను పట్టుకోదనుకున్నానో దేవుడు నా జీవితాన్ని ఆధారంగా మార్చేస్తాను. నా జీవితంలో ఇది ఎన్నడూ నేను టచ్ చేయదు అనుకున్నాను. దీని తప్పలో ప్రపంచంలో ఏదైనా సాధించి చూపిస్తానన్నా. నరులను మంటికి మార్చినాడు నీవే. అలాగని దేవుడితో ఛాలెంజ్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మట్టికి తీసుకొని వస్తాడు. జాగ్రత్త. దేవుడితో ఛాలెంజ్ చేస్తే దేవుడు మట్టికి తీసి వాళ్ళు అక్కడి నుంచి ప్రభు మోడు చేస్తూ నూతన సృష్టినిస్తా ఉంటాడు. ఈ నేపథ్యంలో మా నాన్నగారి ఇలాంటి
ప్రార్థన చేసి సహోదరి రామనగర్లో సిస్టర్ రేస్మణి గారు ఉన్నారు. తను వచ్చి ప్రార్థించినప్పుడు తనకు ప్రవచనం వరం ఇచ్చాడు. తనకు చెప్పిన దర్శనం వరం, తనకు ప్రవచనం వరం. తనకు చదువు రాదు. తన ప్రవచనం వరం ఏంటంటే మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలో ప్రవచిస్తుంటే, నేను మా ఇంట్లో 4 కొడుకును 4 నా దగ్గరికి వచ్చేసరికి నా కుమారుడు నేను మీ పరిచర్యకి అనుకున్నాను. అప్పటికి నేను అన్ని రంగాల్లో మాస్టర్ డిగ్రీ పొందుకున్నాను. అర్థమైంటుంది ఇప్పటికి. అన్ని విద్యల్లో సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న కాలంలో అప్పుడు ఉన్నాను. నా దృష్టికి సేవ చేసేవాడు ఫస్ట్ చేతగానేవాడు, రెండవది పనికి మాలినవాడు, మూడవది ఇంకేది సహాయం కాదు, నాలుగవది ఏంటంటే నేను ఎప్పుడు పట్టుకోద్దు అనుకున్నాను. అన్ని విషయాల్లో బ్రహ్మ నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నేను ఎందుకు అన్నా. అలా తీస్తూ కొంచెం ఆఫీస్ పోతూ వస్తూ బిజినెస్ డెవలప్ అవుతున్న కాలంలో కొద్ది కాలం నాతో మాట్లాడాను. డాడీ మాట్లాడుతూ, మా డాడీ మా తాతకు ఒకటే కొడుకు, నేను 4 కానీ మా తాతకు ఒకటే కొడుకు, ఇది నాకు ఎందుకు వచ్చిందో తెలుస్తాను తెలీదు. నన్ను దేవుడు పరిచర్యకు పిలిచాడు. వినలే, ఇది దేవుడు కొట్టిన దెబ్బ. పక్షవాతం 2 రకాలుగా వస్తుంది. మెడికల్ లైన్లో ఎవరైనా ఉంటే చెప్తాను. ఒకటి మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది, 98% వస్తుంది. రెండవది జబ్బ జారిపోతుంది, అసలు ఏ అవకాశం ఉండదు అన్నమాట. ఏ సంబంధం లేకుండా అలా వేలాడుతూ ఉంటాం. అది 100లో ఒకరికి ఎవరికి వస్తుంది. అది మా నాన్నకు వచ్చింది. అప్పుడన్నా అందులో పక్షవాతం వచ్చి మధ్యలో పడిపోయి హిప్ బోన్ ఇరిగిపోయింది. ఆపరేషన్ చేయకుండా దాన్ని రిప్లేస్ చేయని పరిస్థితిలో తను ఉంటూ అన్నాడు, ఇది దేవుడు కొట్టిన దెబ్బ, కొట్టిన దెబ్బ అని చెప్పేసరికి కొంచెం బాగుంది. భయపడ్డోటి తిన్నంగా ఉండాలి, తిన్నగానే కొంచెం అలవాటు ఎక్కువ చేస్తాను భయానికి. నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక దినం మన ప్రభు నాతో మాట్లాడాడు, కుమారుడా నేను సేవకు పిలిచాను, ఊరాల ఒకవేళ మీ నాన్నకు వచ్చిన జబ్బు నీకు వస్తే ఏం చేస్తామన్నాడు. అప్పుడు భయపడ్డాను. భయపడి అదే మనసు మీద నుంచి దిగి గడగడడానికి ప్రభు, ప్రపంచంలో ఏదైనా చేయగలను, నేను చేయలేని పని నాతో చేస్తానంటున్నాను. నాకు రాని పని, నాకు తెలియని పని, అన్ని విధాలుగా బ్రతకగలను, కానీ క్రైస్తవునిగా బ్రతికే జీవితం ఏందో నాకు మరిగైన జీవితం. ఏం చేయాలి ప్రభు అని 8 నెలలు ప్రార్థన చేశాను. ఇదే ప్రార్థన చేశాను. 18 సంవత్సరాలు బ్రతికిన తాగిన అలవాట్లు, జర్దా తిని గుట్కలు తిన్నట్టు నా నోరును ప్రభు అలా స్వస్థపరిచి సంపూర్ణంగా పరిశుద్ధంగా చేసి ప్రభు ఇదే మన పరిచయంలో నిలబడి కృపను దేవుడు దయచేశాడు. దేవునికి భయపడుతూ అడిగాను, ప్రభు నేను ఏం చేయాలి? ప్రపంచంలో ఏదైనా చేయగలను, కానీ పరిచయం ఒక్కటే చేయలేను. నాకు ఏది అవసరం లా, నువ్వు వస్తావా రావాలని. వస్తాను ప్రభు, ఇప్పుడు వస్తాను. ఎదుట భవిష్యత్తు ఏం లేదు, నాకంటూ ఇంకా అడుగు వేయవలసిన మార్గం ఏం లేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రభువుని సమర్పించుకున్నాను. గత 20 సంవత్సరాలుగా ప్రభు తన రాజ్య వ్యాప్తిలో ఆయా స్థలాల్లో ప్రభు సాక్షిగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అందుకే అన్నాను, మీరు నాకంటే చాలా సీనియర్లు, మీరు మంచి క్రైస్తవులు, అద్భుతంగా పెరిగినటువంటి వారు. ఏదైనా దేవుని సన్నిధిలో గడిపే కృపను దేవుడు దయచేస్తున్నాను. ఎదుట వాక్య పరిచయం చేసే కృపను దయచేస్తాను. అందుని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గత కాలంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం కదా. క్రిస్మస్ సెలబ్రేట్ అనేక సంవత్సరాలుగా చేసుకుంటున్నాం, ఇప్పుడు చేసుకున్నాం. ఈ సంవత్సరం దేవుడు కనికరించి ఆయుష్ పొడిగిస్తే డిసెంబర్లో మళ్ళీ చేసుకుంటాం. సరే, ఈ సందర్భాన్ని బట్టి తన ప్రవక్త అయిన యెషయాకు బయలుపరచబడ్డటువంటి ఒక ప్రవచనాన్ని, ప్రభు వారు రాకమునకు బయలుపడ్డటువంటి ఒక ప్రవచనాన్ని మనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా 11వ అధ్యాయంలో అద్భుతమైన ప్రవచనం ప్రవచించడం ప్రారంభించారు. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచుని ప్రార్థించు. సర్వశక్తియు మీకు లిఖనికరములు నా తండ్రి, నీ బంగారు పాదముకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, మీరు ఈ లోకంలో నరవతారిగా అవతరించుకున్నప్పుడు నీ దాసునికి బయలుపరిచి తనను ఇచ్చినటువంటి ప్రత్యక్షమైనటువంటి గూఢవాక్యాన్ని యుగమందు ధ్యానించే కృపను మాకు దయచేసిన మీ ప్రేమను బట్టి వందనాలు. నీ మంచి వరమని, మా జీవితం మంచిదని, మా బ్రతుకు మంచిదని మీ వద్దకు రాలేదయ్యా. కానీ మీ వద్దకు వచ్చినప్పుడల్లా కనికరిస్తానని, క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నారు కదా. అందును బట్టి మీ సన్నిధికి రాదగించిన మమ్మల్ని కనికరించమని, నీ కటాక్షం నిలుపుమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఇంతవరదాకా మా మాటల ద్వారా, మా పాటల ద్వారా, మా సాక్ష్యముల ద్వారా, నాయన ఈ లేఖన పఠనం ద్వారా నీ నామముకు మహిమ తెచ్చుకున్న మీ ప్రేమను బట్టి, మీ అద్భుతమైన శక్తిని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో ఇంతవరదాకా మా స్వరం విన్న, మీ స్వరం వినట సిద్ధపడుతున్న మాతో మీరు మాట్లాడండి. ఈ దాసుడు కలుపుడు నా యోగ్యుడు, నేను కలిగిన వాడను కదా ప్రభువా. నన్ను కనికరించి నా ప్రతి అవయమును నీ రక్తంలో కడిగి అయ్యా, నీ అగ్నిలో పుటం వేసి నన్ను మరుగుపరిచి నీ ప్రత్యక్షతను మాకు కనపరచమని నా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రవక్త యెషయా గారు 9వ అధ్యాయం నుంచి తన విషయంలో, ప్రభువుల వారి విషయంలో ప్రవచించడం ప్రారంభించారు. చాలా మంది ప్రవచించారు. ఈ ప్రవక్త గారు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం వాటికి భిన్నంగా, స్పష్టంగా ప్రభు తన ప్రణాళికను పరిపూర్ణంగా నెరవేర్చే దిశగా తనను బయలుపరిచి తన ప్రతి అవయమును వాడుకున్నటువంటి ప్రవచనం, తాను ఇచ్చిన ప్రవచనం. ప్రవక్తగా మారక మునుపు తాను నా పెదవులు అపవిత్రమైనవి అన్నాడు. మొదటి 5 అధ్యాయాలు ప్రవచించాడు. మొదటి 5 అధ్యాయాల్లో పరిచయం చేశాడు. మొదటి 5 అధ్యాయంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. మొదటి 5 అధ్యాయంలో కూడా తాను ప్రవక్తే, దైవజనుడే. కానీ 6వ అధ్యాయంలో తన నిజ జీవితం ఏదో బయటకు వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. ఆత్మపూర్ణుడే ప్రవచించిన జీవితం ఒకటి, ప్రభు ప్రత్యక్షతకు వచ్చిన తర్వాత తాను కనుక్కున్న తన నిజ జీవితం ఒకటి. చాలా సందర్భంలో మనకున్నటువంటి అలవాటు ఏమిటంటే ఈ వాక్యాన్ని మనము అర్థంగా మార్చుకుంటాం. అవునంటారా కాదంటారా? ఈ వాక్యం మనకు అర్థం మనకేం కనిపిస్తుంది? మనకేం కనపరుస్తుంది? పౌడర్ వేసుకుంటే పౌడరే కనిపిస్తుంది, అద్దాలు పెట్టుకుంటే అద్దాలు కనిపిస్తాయి. ఏ బట్టలు వేసుకుంటామో, మనం ఏం వేసుకుంటాం, మనకు నచ్చింది మనం వేసుకొని అద్దం ముందు నిలబడితే మనల్ని అవును బాగానే ఉన్నామని కనపరిచింది అర్థం. ఇది అర్థం. కానీ మోషే గారు 40 సంవత్సరాలు ప్రభుతో నడిచారు. 40 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి వారు. 40 సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఇలాగ మనం మాట్లాడుకున్నట్టుగా దేవునితో మాట్లాడే అనుభవం మోషే గారిది. ఒక నరుడు మనిషితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుండేను అని నిర్గమకాండం 33వ అధ్యాయంలో చెబుతూ ఉంటాడు. ఇంత అద్భుతమైన అనుభవంతో ఎదుగుతున్నటువంటి మోషే 90వ కీర్తనలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అందులో 8వ వచనంలో ఒక మాట అన్నాడు, అయ్యా నీ ముఖకాంతిలో నా రహస్య పాపం. ఏ మనిషి అయితే ఈ లోకములో ఉన్నటువంటి ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయడం కారకుడుగా నిలబడ్డాడో, ఏ మనిషి అయితే ఆకాశంలో దేవదూతలు తినే మన్నా ఇంకెవరు గ్రహించినటువంటి ఆ మన్నాను, అనుభవించినటువంటి మన్నాను ఆకాశము దిగుట కారకుడుగా మారిపోయాడో, ఏ మనిషి అయితే ఐగుప్తు సైన్యమంతటి ఎర్ర సముద్రంలో ముంచివేయటకు అద్భుతమైనటువంటి సాధనకు మార్చబడ్డాడో, ఏ మనిషి అయితే దేవునికి స్నేహితునిగా మారి దేవునితో పాటు కలిసి స్నేహ సంభవంతో మాట్లాడే అనుభవంతో ఎదిగినాడో, ఆ మనిషి దేవుని సన్నిధిలో తెలుసుకున్న సత్యం ఏమిటంటే నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నవి. ఇందులో నిన్ను నువ్వు చూసుకున్న మట్టుకు మన జీవితంలో స్వనీతి తప్ప ఇంకేది పడదు. 40 సంవత్సరాలు పరిచర్య చేసిన, 25 సంవత్సరాలు పరిచర్య చేసిన, 20 సంవత్సరాలు పరిచర్య చేసిన, లోకంలో ఇంకేది వదులుకోసి సమస్తం త్యాగం చేసుకొని తనను వెంబడిస్తున్నాను నువ్వు అనుకున్నా, ఇందులో కనుక నువ్వు చూసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఇందులో దేవుణ్ణి చూసే ప్రయత్నం చేశాను. ఏ జీవాధిపతి అయితే లోకాన్ని సృష్టించాడో, ఏ జీవాది స్వరూపాన్ని అయితే మనల్ని ఈ లోకంలో దాచుకొని ఎవరి ఆత్మను పొందుకొని ఈ లోకంలో జీవిస్తున్నావో,
అట్టి రూపాన్ని ఇందులో ఎప్పుడైనా మనం కనుగొని చూసాము. అందులో కనుక్కుంటే పౌలు రాస్తాడు, ప్రేమ విషయంలో రాస్తాడు. ఇప్పుడు మనం అర్థంలో చూస్తున్నట్టుగా చూస్తున్నాం, కానీ ఒక దినమున మనము అప్పుడు అస్సలు సంగతి ఏంటప్పుడు బయలుపడతాను బాబు చెబుతుంటాడు. ఇంకో మహాభక్తుడు 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు కలిసి నడిచాడు. శరీరధారిగా 65 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన ఒక్కడే సజీవంగా పరలోక మహాభాగ్యాన్ని చూసి వధింపబడిన గొర్రె పిల్లను, పరలోక మహత్యమును, అక్కడ ఉన్న 24 పెద్దలను, వారు ధరించినటువంటి వస్త్రములను, ధవల సింహాసనమును, తీర్పు తీర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తండ్రిని చూసి ఈ లోకములకు వచ్చి ఆయన హతసాక్షిగా తనను చంపలేని స్థితిలో సలసల కాడే నూనెలలో ఆయనను వేసి పద్మాసు దీపములు వేసిన తర్వాత ఆయన అద్భుతంగా ప్రకటన గ్రంథం రాసి ఆయన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో 9వ వచనంలో రాస్తూ ఉంటాడు, మనము పాపము చేసినమని ఒప్పుకొని ఆయనను కలుపుకొని రాసిన మాట. మీరు పాపము చేసిన వారు ఒప్పుకొని నేడలా అని రాస్తే బాగుండేది. 65 సంవత్సరాల పరిచయ అనుభవం, 7 సంఘములు, అద్భుతమైన సంఘములు కట్టడము, నిర్మించినటువంటి అద్భుతం, అసంఖ్యంగా చనిపోయిన వారిని లేపినటువంటి అనుభవం, సరైన మరియమ్మ యేసయ్య తల్లిని తన దగ్గర పెట్టుకొని చూసిన అనుభవం, 3.5 సంవత్సరాలు యేసుతో పాటు కలిసి తిరిగిన అనుభవం, 65 సంవత్సరాల జీవితంలో 95 సంవత్సరాల వయసుతో తాను పరిచర్య చేసి చివరికి హతసాక్షిగా తనను చంపలేని స్థితిలో, తాను చనిపోలేని స్థితిలో తనను తీసుకెళ్ళి వెళ్ళినా అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇప్పుడు నేను పాపము చేసుకున్నానని ఒకవేళ నన్ను ఒప్పుకుంటే ఈ యేసయ్యనైతే 65 సంవత్సరాలుగా నేను గ్రహించలేను, ఈ దినమును ఆయన క్షమించుటకు సమర్థుడు. ఈ ముగ్గురుని మన ఎదుట పెట్టుకొని, మీరు చేసిన పరిచర్య జీవితం మన ఎదుట పెట్టుకొని మనల్ని సరిపోల్చుకొని చూస్తే, వీరు చేసిన పరిచర్యలో ఏ భాగమైనా మనము చేసి ఈ లోకంలో క్రీస్తుకు నిలబడగలిగినామా నేటి వరకు వేసుకోవాల్సిన ప్రశ్న. A man with the 65 years of ministerial experience says, if I commit myself to the Lord, if I confess my sins, He is a faithful man to forgive me. A man walked with the God with full 40 years and become a friend to the God. And he says, my secret sins are resembled in the countless. వీటితో మనం ఒకవేళ సరిపోల్చుకున్నా, వీరిని భక్త గ్రేస్తరులుగా మనం పరిగణలోకి తీసుకున్నా, మన జీవితం ఏ పాట, మన భక్తకు ఏ పాట. 5 అధ్యాయాలు అద్భుతమైన పరిచర్య చేశారు. 5 అద్భుతమైన పరిచర్య చేసిన తర్వాత 6వ అధ్యాయం, ప్రభువా నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, నేను అపవిత్రమైన పెదవుల వారి మధ్య బ్రతుకుతున్నటువంటి నా జీవితం అని తనను తాను సమర్పించుకున్నాడు. దేవుడి బట్టి పీఠం మీద ఉన్నటువంటి నిపుణులు తీసుకొచ్చి తన పెదవులు తాకి, ఇదిగో నేను ఇప్పుడు పవిత్రుడు. 5 అధ్యాయంలో ఆత్మపూర్ణుడై ప్రవచించాడు, కానీ ఏ ఒక్క మాట కూడా మెస్సయ్య గురించి చెప్పలేకపోయాడు. హల్లెలూయా. ఏ ఒక్క మాట చెప్పలేకపోయాడు. ఏ దినమున తాను ప్రవచించడానికి, తాను పరిచర్య చేయడానికి తాను ఒప్పుకొని తాను సమర్పించుకున్నాడు. అప్పుడు 8వ అధ్యాయం 18వ వచనం, 8వ వచనం అనుకుంటాను, నేనును నాకిచ్చిన నా బిడ్డలను దేవుని సూచనలుగా, ఆయన మహత్కార్యముగా నేను హల్లెలూయా. అంతవరదాకా తన బిడ్డలు తనకు లోబడ్డారో లేదో తెలియదు, తన పరిచర్యకు సహకరించారో లేదో తెలియదు, తను తెచ్చినటువంటి దశమ భాగాలు, తను తెచ్చిన కానుకలు ఎంజాయ్ చేస్తూ తిరిగినారు. కానీ ఎప్పుడైతే యాజకుడు ప్రవక్తగా మారిపోయినాడు, ప్రవక్తకున్న జీవితం ఏంటంటే, నాకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యెరూషలేము దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తారు, యెరూషలేమా ప్రవక్తలను, ఎదువులను, తన నోరును ఈ లోకములు క్రీస్తును ప్రకటించడానికి వాడుకోవడం ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా. ఇంతవరదాకా నేను నా జీవితాన్ని ఇందులో సరిపోల్చుకొని సరైన వారమే అని అనుకున్నాము. అప్పటి వరకు వాడబడ్డా. ఎప్పుడైతే ఇందులో నేను దేవుని చూడగలను, దేవుని ముఖ తేజస్సులో కనుకోగలను, అప్పుడు మన నిజ జీవితం
ఇలాగూ ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత యేసు ప్రభుల వారు రాకమునకు తన జీవితంలో చేసే పరిచర్య, తన జీవితంలో జరగవలసినటువంటి అద్భుతములను, తన మరణమును, తన పునరుత్థానమును, కొత్త సృష్టిని, కొత్త ఆకాశము, కొత్త భూమిని ఈ లోకంలో పరిచయం చేయటకు ప్రభు తనను సంపూర్ణంగా వాడుకున్నటువంటి ఏకైక ప్రవక్త యెషయా. అనేకులను వాడుకున్నాడు. కానీ తనంతట తాను వాలంటీర్గా ప్రభు అని ఆయన ఉన్నాను, నన్ను పంపమని, నన్ను ఎక్కడికి పంపుతావో నన్ను పంపు, ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావు వాడుకో, ఏ విధంగా మలచాలనుకుంటున్నావు మలచుకో ప్రభు అని తను తాను సమర్పించుకునే జీవితం ద్వారా ప్రభు 9వ అధ్యాయం నుంచి క్రీస్తును పరిచయం చేసి అద్భుతమైన సాధనంగా ఆయనను వాడుకోవడం ప్రారంభించారు. ఆయన పేరెవరో తెలియదు, రాబోతున్నటువంటి ఆయన రూపం ఏమిటో తెలియదు, ఆయనకున్న గొప్పతనం ఏందో తెలియదు. ఆయన చెప్పిన ప్రతి మాట ఈయన చెప్తున్నప్పుడు ఎవరైనా అంగీకరిస్తారో లేదో తెలియదు. ఉన్న కాలంలోనే సువార్త ప్రకటిస్తే ఎవరు అంగీకరించలేనటువంటి మనుషులు రాబోతున్న వ్యక్తి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ జనము కానీ అక్కడున్న మనుషులు కానీ చూడనటువంటి ఒక మనుషుల విషయంలో ప్రవచిస్తున్నప్పుడు ఎవరు విన్నారో తెలియదు, ఎంతమంది అవమానపరిచారో తెలియదు, ఎంతమంది గేలి చేశారో తెలియదు, ఎన్ని రకాలుగా తన మాటలు అన్నారో తెలియదు. వాటన్నిటినీ ప్రభు నిమిత్తం వదులుకోవడానికి సిద్ధపడ్డ వ్యక్తి ప్రవక్త యెషయా గారు. ఎప్పుడైతే తనను వీటిని వదులుకొని ప్రభు కాడిని మోయటకు సిద్ధపడ్డాడు, ప్రభు తన ప్రతి అవయమును క్రీస్తును ప్రకటించడానికి వాడుకున్నాడు. ప్రతి అవయమును క్రీస్తును ప్రకటించడానికి వాడుకున్నాడు. కనుకనే స్పష్టంగా చెప్పాడు, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియో క్షేమము కలుగునట్లు దావీదు సింహాసనము తన భుజం మీద నిలుచు అని పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఆ పరిచయ వాక్కుల్లో పరిచయం చేస్తూ దాని తర్వాత తాను పరిచయలో ముందు కొనసాగే జీవితం ఏందో, తను ముందు కొనసాగవలసినటువంటి జీవితాన్ని దాచిపెట్టినటువంటి జీవితం ఏందో, ప్రభువు నిజానికి కోరుకుంటున్నటువంటి పరిచర్య ఏందో, ఏ పరిచర్య చేస్తే తన రాజ్యవ్యాప్తి ఈ లోకంలో జరుగుతుందో ఆ రాజ్యవ్యాప్తి పరిచర్యను 11వ అధ్యాయంలో ఆయన పరిచయం చేశారు. పరిచయం చేస్తూ ఒక మాట అన్నాడు, యెషయా ముద్దు నుండి చిగురు, యెషయా ముద్దుగా మార్చబడకపోతే చిగురు పుట్టదు, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టదు, దాని అంకురము నుండి ఎదిగి ఫలించు. అంకురం కింది భాగంలో ఉంది, చిగురు పై భాగం నుంచి బయటకు వచ్చి ప్రభు పై భాగాన్ని క్రింది భాగాన్ని స్పష్టంగా వాడుకున్నట్టుకు సిద్ధపడుతున్నటువంటి తండ్రి అని మొట్టమొదట పరిచయం చేశారు. పరిచయం చేస్తూ సరాసరి ఎదిగినటువంటి సంఘానికి బోధించే బోధగా ఈ బోధన మార్చేసినాడు. ఏమిటంటే తనకు యెహోవా ఆత్మ జ్ఞాన వివేచములకు ఆధారము, బలమునకు ఆధారము పరిచయం చేస్తూ తనకున్నటువంటి గొప్పతనాన్ని, తనకున్నటువంటి సమర్పణ జీవితం ఏమిటని పరిచయం చేస్తే మాట అన్నాడు, యెహోవా భయము ఆయనకు ఇంపైన సువాసనగా, దేవునికి భయపడవలసినటువంటి భయము తనకు ఇంపైన సువాసనగా మారిపోతుంది. ఏం చెప్పారు? ఏముంది దేవుని భయం? దేవుని భయములో ఉన్న దాగున్నటువంటి మర్మం ఏంటంటే 19వ కీర్తనలో కీర్తన పాడుతూ ఉంటాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచినది. తన యందైన భయము పవిత్రమైనది, ఆ పవిత్రమైన భయము ఎవ్వరు కొట్టివేయకుండా నిత్యము నిలిచేదట. నిత్యము నిలిచే ఈ భయము పవిత్రత నుంచి అతి పవిత్రలోకి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధలోకి నడిపించే ఈ దేవుని భయము సంపూర్ణంగా తనకు ఇంపైన సువాసన కలిగినటువంటి ఆస్వాదించే సమర్పణ జీవితంతో ఉన్నటువంటి వ్యక్తిగా తన ఈ లోకంలో గడిపింపబోతున్నాడు అని క్రీస్తును పరిచయం చేయడం ప్రారంభించాడు. ఆయనకు సంపూర్ణంగా దేవునికి భయపడే హృదయం తనకు ఇంపైన సువాసన. ఆయన చూసినప్పుడల్లా దేవునికి భయపడే, మనం ఏ సెంటు కొట్టుకుంటారో చాలా తెలియపరు, బాగా చెప్పేస్తారు. తప్పిదారి మగవాళ్ళు ఆడవాళ్ళు సెంటు కొట్టుకున్నా వాసన పట్టి చెప్పేస్తారు, నువ్వు ఏ సెంటు తీసుకున్నావు. అలాగే యేసయ్యను చూసినప్పుడల్లా అందరు అనేవారు, బహుశా దైవానికి భయపడే వ్యక్తి. దేవుని భయమందైన సువాసన తన దగ్గర నుండి బయటికి రావడం ప్రారంభించింది. ఆ సువాసన ఆయనకి పైన సువాసన మార్చింది.
యేసు ప్రభుల వారు సిలువ మీద వేసేటప్పుడు ఇద్దరు దొంగలను మనం చూస్తాం కదా. రెండో మాట పలుకుతారు. రెండో మాట చెప్పగలరా? కొంచెం చప్పట్లు కొట్టింది. హల్లెలూయా. నేడు నీవు కూడా ఎవరితో అన్నాడు యేసు ప్రభుల వారు? అమ్మా, ఏ దొంగతో అన్నాడు? ఏ దొంగతో అన్నాడు? రెండవ దొంగతో అన్నాడు. మొదటి దొంగ. వారిద్దరి సంభాషణ చూసుకుంటారు. నీవే దేవుడవైతే నీవే నిజమైన దేవుడవైతే ఆ దినమున జరిగే సంఘటనలో ఎందుకు లేవు అని ప్రార్థించినటువంటి అనుభవం ఏమైనా ఉందా? ఒకసారి తల జ్ఞాపకం తెచ్చు. మనిషి కాదు. నీవే దేవుడవైతే ఆ సంఘటన జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ కార్యం ఎందుకు చేయలే? ఆ కీడు ఎందుకు తప్పించలే? ఆ నోరు ఎందుకు మూయించలే? వారి అడుగులు ఎందుకు వేయలేదే? నేను నష్టపోతున్నటువంటి కాలంలో నష్టపోతానని సంగతి తెలిసి కూడా నేను నమ్ముకున్నాక కూడా నన్ను ఇంత అవమానపరుస్తావా? ఇంత మంది ముందట నేను ఏమి సమాధానం చెప్పాలి అని ప్రార్థన చేసిన ఘట్టం ఏమైనా ఉందా మన జీవితంలో? ఈ మొదటి దొంగ ప్రశ్న. రెండో వాడు వాడిని గద్దించి వాడితో ఒక మాట ఉంటాడు, వీడు దేవునికి హల్లెలూయా. వాడు దొంగని తెలుసు, వీడు దొంగని తెలుసు, మన శిక్ష పడ్డది న్యాయమని తెలుసు. అంతవరదాకా వారు దొంగే, సమానంగా శిక్ష పొందుకుంటుంది. కానీ వాడి హృదయంలో ఏముందో తెలుసు? దేవుని భయం. మనం ఏం చేస్తున్నాం? మన మనస్సు చెప్తుంది, మన మనస్సాక్షి చెప్పదా? అలా మాటన్నాం, అవి చూసావు, ఇలా చేసావు, అలాగ చేసావు. దాన్ని అక్కడి నుంచి తప్పించుకుంటుపోతాం, ఎక్కడి నుంచి వదిలిపెట్టుకుపోతాం మనం? ప్రభు భయపడేవాడు, ప్రభు చూస్తున్నాడని, ప్రభు తోడున్నాడని, ప్రభు నాలో ఉన్నాడని, నా వెంట వస్తున్నాడని, నన్ను కట్టుకుని నడిపించడానికి సిద్ధపడ్డ వ్యక్తి అని, తన అభిషేకము నా మీద ఉందని, నా హస్తము తీసుకుని నడిపిస్తున్నాడని, అనుక్షణం తన దృష్టి నా మీదే ఉందని భయపడే ప్రతి వ్యక్తి ఈ లోకంలో ఎవరు కూడా ఒక్క అడుగు తప్పు చేయడానికి కూడా అడుగు వేయరు. జాగ్రత్త. ఎవరు లేరు. దేవుని దృష్టి లేదనుకున్న వారే దేవునికి భయపడరు. వాక్యాలన్నీ తెలుసు. ప్రభు నిత్యము చూసేవాడు, బలపరచటకు సిద్ధంగా ఉన్నవాడని, పరిశోధించేవాడని, మనల్ని పరిశీలన చేసేవాడని. తర్వాత దావీదు గారు అంట, నా నడకను నా పడకను పరిశీలన చేసినదే. నడకను పరిశీలన చేసే దేవుడు, పడకను పరిశీలన చేసే దేవుడు, ఆలోచనను అంతరంగాన్ని చూసి గ్రహించేదండి. ఇవన్నీ విషయాలు తెలుసు. మనకేంటంటే హృదయంలో వాక్యం ఇచ్చి, వాక్యం రావాల్సిన భయమును ప్రభు ఎదుట ప్రదర్శించకుండా మనల్ని, మన బ్రతుకును లోకానుసారంగా అర్పించేస్తూ ఉంటాం. దాని తర్వాత తన పరిచయం చేస్తూ ఒక మాట సెలవిచ్చాడు. దేవుని పర్వతం మీద, సరాసరి డైరెక్ట్గా చెప్పేస్తాం, దేవుని పర్వతం మీద ఆయన 11వ అధ్యాయంలో ఏ మృగమును మీకు హాని చేయదు అని చెప్పారు. జాగ్రత్తగా గమనించుకున్నాం. ఏ మృగము మీకు హాని చేయదు అని చెబుతూ ఒక లిస్ట్ రాశాడు. ఒకసారి ఆ లిస్ట్ మీకు కనపడితే కొంచెం చదవండి. నా పరిశుద్ధ పర్వతం అంతటను, 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఈ లోకంలో నష్టం జరగలేదు అని అనుకుంటామా? ఈ లోకంలో ఒకరి ద్వారా మనకు హాని జరగకుండానే బ్రతికినామా? ఈ లోకంలో ఒకరి ద్వారా అన్యాయానికి గురి కాకుండానే బ్రతికినామా? ఈ లోకంలో ఒకరి తృణీకారం లేకుండానే బ్రతుకుతున్నామా ఇప్పటి వరకు? తన పర్వతాన్ని దేవుడు బయలుపరుస్తాడు. తన సింహాసనానికి వచ్చే వృద్ధి, ఆటంకం లేకుండా వృద్ధి చెందే సింహాసనముగా తన సింహాసనాన్ని మార్చుకొని, ఆ సింహాసన రాజ్యభారం తన భుజం మీద వేసుకొని, మనకు మాత్రమే అభివృద్ధిని, క్షేమమును కలిగజేసే ప్రణాళికతో దేవుడు ఉంటే, మనల్ని అడ్డుపడుతూ మన క్షేమాన్ని, మనకున్న వృద్ధిని ఈ లోకంలో అంచివేస్తున్న శక్తులు ఎన్నున్నాయో ఇవన్నీ
అన్ని దేవుడే చూసుకుంటాడు అని వదిలేసి బ్రతుకులు మనకి అనంటారా కాదంటారా? మీరు క్షమించేసేయాలి అనుకుని బ్రతికే మనది. ప్రభు మాట్లాడు. యెహోవా జాగ్రత్తగా ఉంచు. లోకము యెహోవా గురించిన జ్ఞానముతో నిండి ఉంది. ఈ జ్ఞానము లేని ఈ మాటలు మాట్లాడతారు. కృప దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ప్రభు ఇచ్చిన కృపకున్న గొప్పతనం ఏంటండి? ప్రభుకి ఇచ్చిన కృపక ఎఫెసీల పత్రికకు రాస్తూ మొదటి అధ్యాయం, ఈ కృప ద్వారా దేవుని గురించిన సంపూర్ణమైన జ్ఞానం తెలియచేయటకు ఈ కృప మన ఎడల విస్తరింపబడి ఉన్నది. కృప ద్వారా రక్షింపబడ్డాం, అక్కడితో ఆగిపోయాం. ఆ రక్షణ ఇదే అద్భుతమైన జీవితం భావిస్తే ఎన్నో మార్లు ప్రభువా మమ్మల్ని పదే పదే క్షమించమని అడుగుతూ అక్కడి వరకు వెళ్ళి వెనుకకు వస్తూ పోతూ ఉన్నాం. కృప రక్షించిన తర్వాత నీ తండ్రి అంటే ఎవరో సంపూర్ణమైన జ్ఞానమునికి ఇవ్వలేకపోతే కృప పొందుకొని ఎంత వ్యర్థమో. నీ తండ్రి శక్తి ఏదో నీకు పదే పదే నీ స్మరణలోకి తీసుకురాకపోతే పొందుకున్న కృప ఎంత వ్యర్థమో. ఈ కృప ఆ తండ్రి అయిన దేవుడైన యెహోవా వచ్చిన జ్ఞానం సంపూర్ణంగా నిన్ను తెలియచేయటకు కృపను విస్తరించి తన గొప్పతనం, తన మహత్యము, తన రాజ్య విస్తరణ, తనకున్నటువంటి శక్తి, తన శౌర్యము, తనకున్నటువంటి సృజనాత్మక శక్తి, తను చేయగలిగినటువంటి కార్యాలన్నింటినీ పదే పదే నీకు జ్ఞాపకం చేస్తూ దానిని అనుభవిస్తూ ఈ లోకంలో మనం కొనసాగుతాం. మనం బాగా పాడుకుంటాం కదా, రుచి చూచి యెహోవా ఎన్ని ఉత్తమాలు చూడని చెప్పండి. దావీదు ఊరికి రాయలేదు, పేతురు గారు ఊరికి చెప్పలేమాట. కూర్చున్న జ్ఞానం నింపుటకు దేవుడు కృపను విస్తరింప చేయడం ప్రారంభించాడు. చిన్న సంఘటన చూపిస్తాను. సందర్భం కాబట్టి నిర్గమకాండము 11వ అధ్యాయం, లేవికాండం 11వ అధ్యాయం. లేవికాండం 11వ అధ్యాయం 10వ అధ్యాయం 7వ వచనం. లేవికాండం. యెహోవా అభిషేకం మీ మీద ఉన్నది కనుక మీరు చావకుండానట్లు మీ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నుండి బయలు వెళ్ళకూడదనను వారు మోషే చెప్పిన మాట చొప్పున జరిగిన సంఘటన ఏందో ఊహించగలరా? వెనకాల ఏ దేవుని పరిచర్య చేయాలో, ఏ దేవుని పరిచర్యలో యాజకులకు అప్పుడే 9వ అధ్యాయంలో వారు అభిషేకం పొందుకొని పాప పరిహార్థ బలి, దహన బలి, అపరాధ పరిహార్థ బలి, నైవేద్యం అర్పించి యాజక వస్త్రాలు ధరించి దేవుని సన్నిధిలో అడుగు పెట్టారో ఆ దేవుని సన్నిధిలో అగ్ని వచ్చి దహించబడ్డారు. కుమారులు ఇద్దరు చనిపోయినారు, శవాలు ఉన్నాయి. తండ్రి పరిచర్య చేయాలి. ఈ సంఘటనను ఊహించుకొని ఒకసారి మన విశ్వాస జీవితంలో అడుగు పెడదాం. ఇద్దరు కుమారులు చనిపోయినారు, పైగా శవాలు ముట్టడానికి వీల్లేదన్న. శవాలు ముట్టకూడదు కదా, వారి కోసం కన్నీరు కూడా. జాగ్రత్త, నీ మీద అభిషేక తైలం ఉంది. వారి విషయంలో జాగ్రత్త పడు. దేవుడు అప్పుడు వారు హెచ్చరిస్తాడు. లౌకికమైనదేదో ప్రతిష్టమైనదేదో వివేచించకపోతే. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా బయలుపరుస్తూ 30వ అధ్యాయంలో అద్భుతమైన మాట రాస్తా ఉంటాడు. 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను జాగ్రత్తగా గమనించండి. మీరు కుడికైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ. ఎక్కడి నుండి? వెనక నుండి నీ పాదములను తన దిశగా మార్చే ఆత్మను దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. కలిగిన నష్టం ఎవరు తీర్చలేని నష్టం కలిగి ఉంది అని అనుకుంటున్నావేమో, వాస్తవమే. నీకు కలిగిన వేదన ఎవరు తీర్చలేని వేదనతో ఉన్నావేమో, వాస్తవమే.
దయచేసి, ఆదరణ దయచేసి, బలమునిచ్చి నూతన దిశగా నడిపించే తన ప్రణాళికను వదిలిపెట్టి తిరుగుతున్నామన్న సత్యాన్ని గ్రహించుకున్న జీవితాన్ని నష్టపరుచుకుంటూ భవిష్యత్తు విషయంలో ఉన్నటువంటి జ్ఞానమును నిరాకరించి భవిష్యత్తులో ప్రభు ప్రణాళికలో అడుగు వేయకుండా జరిగిన నష్టాన్ని తలపోస్తూ భవిష్యత్తును పాడు చేసుకునేటటువంటి గుణం ఎక్కడైనా ఉందేమో ఈ రాత్రికాల సమయంలో ప్రభు చేసుకో. నా పర్వతం మీద ఏ మృగమును మీకు హాని చేయదు అని చెబుతూ కింద రాస్తుంటాడు. జాగ్రత్తగా చదువు. ఇదే త్రోవ లేదు 11 వచ్చింది. 11 ఎంత మీద వచ్చు. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్ర జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెస్సయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయుదురు. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఓకే. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి 7వ వచనం 6 తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపులు మేకపిల్లి యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెను కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి లేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే. దిస్ ఇస్ ద మౌంటైన్ ఆఫ్ ది గాడ్. ఈ పరిచర్య, దాగి ఉన్న ఈ పరిచర్య, గ్రహించలేని ఈ పరిచర్య, ఎవరు ఇంకా దాని వైపుగా తన మనసును మళ్లించలేని పరిచర్యను ప్రభు పరిచయం చేశాడు. అప్పుడు మనం ఒక మాట చెప్పుకుంటాం, అపవాదైన సాతాను గర్జించు, వాడి సంగతి ఎందుకు వాడు గర్జిస్తాడు, వారి గురించి మనకెందుకు పట్టించుకుంటాం, వదిలేస్తాం. ఇప్పుడు ప్రభు ఒక పరిచయం చేశాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముల గల ఆత్మ. ఈ ఆత్మ పరిచర్య చేస్తే పరిచర్య ఎక్కడికి తీసుకువెళుతుందంటే తన పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకువెళుతుంది. కీర్తనకారుడైన దావీదు గారు 15వ కీర్తనలో ఒక విజ్ఞాపన చేస్తాడు. అయ్యా అతిథిగా నీ పరిశుద్ధ ఇప్పుడు మనకు దావీదు అడిగినటువంటి అద్భుతమైన పరిచర్య జీవితం, ఆ శ్రేష్టమైన జీవిత మర్మము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా నీ గుడారములో తన పరిశుద్ధ పర్వతంకున్న గొప్పతనాన్ని దావీదుకి ఎవరు బయలుపరిచారో తెలియదు. బయలుపరిచినటువంటి ఆ ప్రత్యక్షత విషయంలో తాను ప్రార్థిస్తూ అన్నాడు, అయ్యా ఈ జీవితం నాకు కావాలి. ఎక్కడైతే సింహము ఎద్దు కలిసి జీవిస్తుందో, ఎక్కడైతే ఎలుగు ఆవు కలిసి ఉంటుందో, ఎక్కడైతే ఏ లోకములో విడనాగు కలిసి మనుషులు కలిసి జీవిస్తారో, బాలుడు ఎక్కడైతే వాటిని తోలగలడో ఆ పర్వతం మీదకి నేను తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థిస్తాను. ఆ పర్వతం దిక్కెక్కాలి, అక్కడ నేను అతిథిగా నిలబడాలి, ఆ స్థలంలోకి వెళ్ళాలి. ఈ అద్భుతమైన ఆత్మీయ జీవితము నా జీవితంలో మరిగింది. ఎన్నో సంవత్సరాలు పాటలు పాడాను, ఎన్నో సంవత్సరాలు వాయిద్యాలు వాయించి సౌలు మీద ఉన్నటువంటి దురాత్మలు వెళ్ళగొట్టాను, కానీ ఆ పర్వతం మీద విలువ తెలవకుండా బ్రతికిన నా జీవితం ప్రభువా అని ప్రార్థించు. ఏ పర్వతం అయితే సింహాన్ని అణచగలదో, ఏ పర్వతం అయితే ఎలుగును మార్చగలదో, ఏ పర్వతం అయితే విషపు నాగును తీసివేయగలదో, ఏ పర్వతం అయితే ప్రభువా హాని చేసే ప్రతి మృగాన్ని మార్చగలదో, ఆ పర్వతం మీదకి నేను ఎక్కడ అన్ని ఎక్కడున్నాయి? మనుషుల్లో లేదా? ఈ నాలుక కింద ఏముంది అంటాడు దేవుడు? నాలుక కింద ఏముందా? కూరలు కలిగి జంతువులాగా మాటలు మాట్లాడి ఎంతమందిని చీల్చేస్తామో సమయం ఇస్తాం. కొన్ని పోగొట్టుకున్న మనుషులు ఎలుగును పరిచయం చేస్తూ బైబిల్ ఎవరినైనా ఎదుర్కోవచ్చు, కానీ బిడ్డలను పోగొట్టుకునే ఎలుగు పట్టిన మనం ఎదుర్కోలేము. అలా ఎన్నో పోగొట్టుకున్నటువంటి మన జీవితంలో మనకు సంబంధించినవి
ఎదుర్కొని ఓదార్చేవారు, బలపరిచేవారు, ఓదార్పు మాటలు లేని కాలము జీవిస్తున్నారు. దేవుని ఆత్మ ఆ సమూహాన్ని మార్చగలిగినటువంటి ఆత్మ, ఆ సింహమును ఎత్తును ఒకటిగా చేయగలిగినటువంటి ఆత్మ, దేవుని ఆత్మ ఆ ఎలుకను బాలుని ఆవును ఒక్కటి చేయగలిగిన ఆత్మ, విషము సహితము తీర్చివేయగలిగినటువంటి ఆత్మ పరిచర్య ప్రభువు మన కోసం దాచిపెట్టాడు. ఈ సంవత్సరాలే పరిచర్య చేశామో తెలియదు, ఎవరెవరికి భయపడుతూ బ్రతికామో తెలియదు, ఎవరెవరికి జడిసి బ్రతుకుతున్నామో తెలియదు, ఇంకేమీ కావనుకున్నామో తెలియదు, ఎవరు చూస్తే భయపడుతూ ఈ లోకంలో ఉన్నామో తెలియదు. ఇంకా ప్రభు గురించిన జ్ఞానం లేక, ఆత్మాభిషేకము లేక, ఆత్మ ద్వారా సంపూర్ణమైనటువంటి ఆస్వాదించే జీవితం లేక, ఆత్మకు సమర్పించుకొని ఆత్మ ద్వారా ఈ లోకము వెలిగింపబడే జీవితం లేక, మనకున్న సనుగులను సంశయాలను ఈ లోకంలో పెట్టుకొని వాటిని దేవుడిట పెడుతూ మనం ఒక్కోసారి చాలా సందర్భంలో కీర్తన చదువుకుంటాం. నా ప్రాణమా, నా అంతరంగం మన సమస్తమా. మన అంతరంగం మనకి ఏం బోధిస్తుంది? మనకు కలిగిన నష్టాలు, మనకు కలిగిన వేదనలు, మనకు కలిగిన బాధలను ప్రభు సన్నిధిలో కడిగి పారేయాలన్నటువంటి భావనతో ప్రభు సన్నిధిలో నిలబెట్టే ఆలోచన మర్చిపోతాం. మన మనస్సు మనకిచ్చే సాక్ష్యం, మనకు కలిగిన నష్టం, మనకు కలిగిన వేదన మన ఎదుట పెట్టి ప్రభువు సిద్ధపరిచిన ఆనందమును, ఆరోగ్యము, నెమ్మదిని మనం పోగొట్టుకోవడానికి మనం నెట్టివేస్తూ ఉంటుంది. యెషయా 43 ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను, మీరు దాన్ని ఆలోచించరా, దాన్ని గ్రహించలేరా అని చెబుతూ ఎడారిలో నదులను పుట్టించేవాడని, అరణ్యములో త్రోవలు కలగచ్చు. దానికి ఒక కండిషన్ పెట్టాడు, మునుపటివి మీరు మునుపటివి జ్ఞాపకము ఎదుటున్న మార్గము, మునుపటి జ్ఞాపకము ఎదుటున్నటువంటి గొంతును తడిపే సెలయేరును కనబడకుండా చేసి అంధత్వం కలిగి చేసి ఎదుట సిద్ధపరిచినటువంటి జీవితాన్ని మనస్సును వేదనకు గురి చేసి, మనస్సును బాధకు గురి చేసి అద్భుతమైన సమాధానము, నెమ్మదిని, సంతోషము, ఆనందమును, విడుదలను, స్వస్థతను పోగొట్టుకొని ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి లోకంలో. ఈ సంవత్సరం 25 సంవత్సరాలు పరిచయం చేశాను. 26వ సంవత్సరం సింహములను, నాగుపాములను, భుజంగములను అనుగదక్కి పరిచయం చేస్తాను ప్రభు అని వారిని దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా. స్త్రీవా, పురుషుడివా, పిల్లవాడివా, యవనస్తువా, ఎవరు కాదు, ప్రభు పుట్టాడు, ఆయన లోకంలో చనిపోయినాడు, తిరిగి లేచినాడు, ఆయన సంపూర్ణంగా తిరిగి రాబోతున్నాడు, వాగ్దానముతో నింపాడు, వాగ్దాన వారసత్వాన్ని ఇచ్చాడు, పరలోక వారసులమని చెప్పాడు, తన మనస్సును గ్రహించి లోకంలో జీవించాలని సత్యము తెలుసు. మరుగైన పరిచర్య చేయుటకు సిద్ధపడిన మనస్సు ఏదైనా ఉందేమో ఈ సంవత్సరంలో ఈ పరిచర్య చేయుటకు నీవు నేను సిద్ధంగా ఉన్నాను. యెషయా గ్రంథంలో అన్నాడు, మొదట ఆయన ఎవరైతే ఐగుప్తును ఆధారము చేసుకున్నారో, ఐగుప్తు లోకము, దాని అధికారాన్ని, దానికున్న వాటిని ఆధారము చేసుకున్న వాటి మీద దేవుడు తన కోపాన్ని చూపించాడట. నా ఆత్మకు విరోధంగా నీవు నిబంధన చేసుకున్నావు అని నేరం మోపాడు. నీకు మేలు చేయవలనని దేవుడు నిలబడి ఉన్నాడు. అదే 30వ అధ్యాయంలో చెప్పాడు, కీడు చేయడానికి ప్రభువు కనిపెట్టుకోవాలి, కీడు తలపెట్టాడు. మన కీడు జరుగుతూ చూసి ఆనందించలేదు, మన కీడు జీవితాలను చూసి వేదన పడేవాడు, మన బాధను చూసి దుఃఖపడేవాడు. తన వ్యసనాన్ని తను మార్చుకున్నాడు, మన బాధను తన బాధకు మార్చుకున్నాడు. మనం వెరగకుండా అడగకుండానే మన పాప భారానంతా తీసి బయటకు సమర్పించుకుని ఈ లోకంలోకి వచ్చి శిలువమరాని మీద తన ప్రాణాన్ని అర్పించి చివరి రక్తబొట్టు వరకు కాచి 39 కొరడా దెబ్బలతో, ఆ తల్ల మీద ముళ్ళ కిరీటంతో జీవితాన్ని త్యాగం చేసి తన దేవత్వాన్ని వదులుకొని ఈ లోకంలోకి వచ్చి చనిపోతే ఏ విధంగా తిరిగి లేస్తాడు అనగానండి, సమర్పణతో దేవుడు సమర్పించి నేను తన స్వకీయ సాంపద్యంగా మార్చుకుంటే నీ మనస్సాక్షిగా దేనికి అప్పచెప్పుకున్నావు? తిరిగి వచ్చే కాలంలో నువ్వు ఆయనకిచ్చి జవాబు. ప్రభు సిద్ధపరిచిన ఆత్మ
నిన్ను ఆదరించటకు, బలపరచటకు, ఓదార్చటకు, స్వస్థపరచటకు ఇచ్చినటువంటి ఆత్మ. ఆత్మపూర్ణుల ఈ లోకంలో సింహములను, నాగుపాములను, భుజంగములను అనగదొరుకుతూ తన రాజ్య వ్యాప్తిలో వాడబట్టకు సాధనంగా నిలబడ్డటువంటి ఆత్మను పొందుకోకుండా బ్రతికే జీవితం ఉన్నట్టయితే ఈ సంవత్సరంలో సమర్పించుకోవాలి. ఈ సంవత్సరంలో విషయంగా 30 అధ్యాయం చదవండి. మేలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. నీవు మేలు పొందుకున్నట్టు సిద్ధంగా ఉన్నట్టయితే ఏదైనా మనం ప్రభువుకు సమర్పించు. ఆయన మేలు చూడకుండా నేను ఈ లోకంలో నేను సిద్ధపరచడం మేలు, నా కోసం దాచించిన మేలును అనుభవించకుండా ఈ లోకం వదలకుంటున్నట్టు అయ్యా సింహములను, నాగుపాములను నిర్లక్ష్యం చేస్తూ బ్రతికే జీవితం కాకుండా అనుగ్రహించే జీవితం నాకు దయచే ప్రభు ఆయన నమ్మదగిన ఆ విధంగా మార్చుకున్నటకు, ఆ విధంగా మార్చుకొని తన మహిమార్థమే వాడుకున్నటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే తన తట్టు తిరిగాడు ప్రభు. తల వచ్చి తనకు సమర్పించుకుంటూ పడుకుందాం. తండ్రి కనికరించు. పౌలు ఒక మాట అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయంలో, తనకు విరోధమైన, తనకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచనను బంధించి తన కాలు ఎదుట పడేయగల యుద్ధోపకరణములు దేవుడు నాకు దయచేసి ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాలు. తనకు విరోధమైనటువంటి ప్రతి ఆలోచన, తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచన, తన రాజ్య వ్యాప్తిలో వాడబడుటకు సిద్ధపడుతున్న జీవితాన్ని ఆపే ప్రతి ఆలోచన, అనుమానం కలిగి చేసే ప్రతి ఆలోచన, ఇది మనం బంధించగలిగినటువంటి యుద్ధోపకరణములు దేవుడు మాకు దయచేసి ఉన్నాడని పౌలు భక్తుడు చెబుతుంటాడు. 2వ కొరింథీ 10వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు చెప్తాడు. దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన, నీ మనస్సాక్షిని, నీ జీవితాన్ని కృంగజేసే ప్రతి ఆలోచనను బంధించి నీవే దాని మీద విజయం పొందుకొని ప్రభు కాలు ఎదుట పడివేసే శక్తిమంతుడుగా నేను మార్చేయడానికి సేవిస్తున్నాను. అదే నేను కృంగజేసే సింహం అనే సంగతి తెలుసా? అదే నేను చీల్చివేయటకున్నటువంటి ఎలుగుబంటి అని తెలుసా? అదే విషపు కాటుతో, సర్వం విషపు కాటుతో నిన్ను నిత్యము నీలో విషము ప్రవహింపజేస్తాను. విషపు జీవితం జీవిస్తూ ఈ లోకంలో వేదనతో బ్రతికే జీవితానికి అప్పచెబుతుందని తెలుసా? ఏ ఆలోచన వ్యతిరేకంగా వస్తుందో వివేచించటం కృప దయచేయి. తల వంచి ప్రార్థన చేశాను. దేవా, నీకు వ్యతిరేకమైన ఆలోచన ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినే కదా నీవు నా నోటి మాటలోనే ఉంటావు. ఏ నోటి మాట అయితే లాజరును బయటికి తెచ్చిందో, 3వ దిన విషయం, ఏ నోటి మాట అయితే శతాధిపతి అయినటువంటి దాసుని తన వాక్కును పంపించి బాగు చేసిందో, ఏ నోటి మాట ద్వారా మనం చూస్తున్న సృష్టి చేసామని నమ్ముతున్నామో అట్టి నోటి మాట ఎవరో కాదు, నీవు నేనే. కేవలం ఏవి నిత్యములో ఏవి ఘనములో గుర్తుపట్టగలిగిన ఆత్మ మనకుంటే చాలు. వివేచించగల ఆత్మ మనకుంటే ఆయన నోటి మాట వలె ఎదురులేని మాట మాట్లాడే వ్యక్తిగా జనులు వచ్చి ఆ గొప్ప సింహాసనాసుడు యేసయ్య దగ్గరకు వచ్చి విచారణ చేసే సాధన ఆదరించినావు. అందుకే కైకొను దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం
నమ్మదగినదే ఈ సాయంకాల సమయంలో దర్శించిన 4వ దినం వరకు నీలో భద్రపరిచినారే. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో చెలరేగినటువంటి భయంకరమైన అమృత తాండవం అయ్యా, ఈ సంహార దూత బయలు వెళ్ళినటువంటి కాలంలో మమ్మల్ని ముద్రించిన ఆయన నేటి వరదాకా సజీవులుగా నిలిపిన నా దేవ వందన. విరిచిన ఈ జీవితం నీకు మహిమకరంగా మార్చినట్టు మనం అంగీకరించి ఈ పరిశోధనలో ఏదైనా ఆశకరమైన నాలో మాలో ఉన్నట్టయితే పెరికి వేసి నా ప్రభా ఈ సాక్షులుగా బ్రతికి కృపను చూపించమని, మెత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని నా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.